నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఆస్తులు 100 కోట్లకు పైనే. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇదే నిజం. నిన్న ఏసీబీ తనిఖీల్లో బయటపడ్డాయి ఒకటొక్కటిగా. ఆయన ఆస్తుల విలువ సుమారు 100 కోట్లకు పైమాటే. అఫీషియల్ గా దొరికిందే 100 కోట్లు. ఇంకా బంధువుల ఇళ్లలో కావచ్చు, ఆయన బినామీల దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఎన్ని అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున మొదలైంది. ఒకసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం రండి. అడిషనల్ కలెక్టర్ అక్రమాస్తులు 100 కోట్ల పైనే. హనుమకొండ ఆఫీసర్ వెంకటరెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో ఏసీబీ సోదాలు. ఆయన విల్లా ప్లాట్ తో పాటు మరో 7 చోట్ల తనిఖీలు. 2008లోనూ అక్రమాస్తుల కేసులో అరెస్టు, సస్పెన్షన్. సో ఇదే అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి 2008లో కూడా ఏసీబీకి దొరికిండు. అప్పుడు కూడా సస్పెండ్ అయ్యిండు. అయినా కూడా బుద్ధి మారలేదు. ఎట్లా మారుతుంది? ఒకసారి ఏమంటారు, తినడం మరిగిండు కదా, ఎట్లా మారుతుంది ఆ బుద్ధి? అడిషనల్ కలెక్టర్ స్థాయిలో ఉండి ఇట్లాంటివి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి ఒకసారి. ఇగో ఇక్కడ మనం పైన ఫోటోలో చూస్తున్నాము. అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు, డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు. 100 కోట్లు. ఏ ఉద్యోగం చేస్తే వస్తే 100 కోట్లు? మీకు ఇంకొక వార్త చూపిస్తా చూడండి. సాధారణంగా ఒక అడిషనల్ కలెక్టర్ యొక్క జీతం ఎంత ఉంటుంది అనేది మనం గూగుల్ అడిగితే ఏం చెప్పిందంటే, an అడిషనల్ కలెక్టర్ ఇన్ తెలంగాణ typically an IAS NCS officer earns a base pay in the higher scales like level 11 to translating to significant in hand salary with allowances of DA, HRA, TA reaching around 1.5 lakh per month. 1,50,000 రూపాయలు ఉంటుంది ఒక నెల జీతం అడిషనల్ కలెక్టర్ది. సరే, ఇంకొన్ని ఖర్చులు వేసుకుని 2 లక్షలు వేసుకో, పోనీ 3 లక్షలు వేసుకోండి. సంవత్సరానికి ఎంత కావాలి? 30 నుంచి 35 లక్షల రూపాయలు అవుతాయి. 100 కోట్ల రూపాయలు ఎట్లా దొరికినాయండి వీళ్ళ ఇంట్లో? నాకు అర్థం కాదు. అడిషనల్ కలెక్టర్ ఇంట్లో 100 కోట్లకు పైమాట. మిగతా వివరాల్లో చూద్దాం ఒకసారి. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఎర్రమాడ వెంకటరెడ్డిపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఆయన 100 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో బయటపడింది. హైదరాబాద్ మంచిర్యాలలోని ఆయన నివాసంతో పాటు వరంగల్, నల్గొండ, మిర్యాలగూడలోని బంధువుల ఇండ్లు సహా 8 ప్రాంతాల్లో ఏసీబీ బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. వరంగల్ రేంజ్ డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు. మంచిర్యాలలోని వెంకటరెడ్డి విల్లా, ఒకసారి చూడండి, మంచిర్యాలలోని వెంకటరెడ్డి విల్లా సహా బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సో చూసిరు కదా, నల్గొండ, మిర్యాలగూడ, హర్మకొండ, ఈ హైదరాబాద్ లో నాగోల్ సంబంధించినటువంటి ఎక్కడ చూసినా ఆయనకి సొంత ఇండ్లు, విల్లాలు, ఆయన బంధువుల ఇళ్లలో బంగారం దొరకడం, డాక్యుమెంట్లు దొరకడం, ఇదే ఉంది మొత్తం. ఇదంతా కలిపితే ఏసీబీ చెప్తున్నమాట 100 కోట్లే, కానీ ఇంకొక 100 కోట్లు కూడా ఉండొచ్చు ఆయన దగ్గర. ఇంకా అనఫీషియల్గా ఇంకెక్కడెక్కడ దాచిపెట్టిండో. మిగతా వివరాల్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. వెంకటరెడ్డి నివాసంలో అధికారులు స్వాధీనం చేసుకున్న క్యాష్ కట్టలు. వెంకటరెడ్డి బ్యాంక్ అకౌంట్లో నిల్వ ఉన్న 44 లక్షల నగదు సీజ్ చేశారు. ఎల్బీ నగర్, రాక్ టౌన్ కాలనీలోని ఫ్లాట్, నల్గొండలో 8 ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ సహా వ్యవసాయ భూముల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అధికారికంగా 7,69,00,000గా ఏసీబీ నిర్ధారించింది. అయితే ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ ఆస్తుల విలువ 100 కోట్ల దాకా ఉంటుందని అంచనా. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ గా ఉన్న వెంకటరెడ్డికి అదే జిల్లా ఇన్ఛార్జ్ డిఓ బాధ్యతలు అప్పగించారు. ఆయన డిఈఓ కూడా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, మళ్ళా అడిషనల్ కలెక్టర్ తో పాటు అదే జిల్లాకు డిఈఓ కూడా. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ గుర్తింపు రెన్యువల్ చేసేందుకు 60,000 లంచం తీసుకుంటూ డిసెంబర్ 5న ఏసీబీకి పట్టుబడ్డాడు. వెంకటరెడ్డి సహా డిఈఓ, ఆఫీస్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ గా గౌసుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ కన్నబోయిన మనోజ్ ను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసినట్టు ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. ఈయనకు 2 పదవులు మళ్ళీ అడిషనల్ కలెక్టర్ తో పాటు డిఈఓ పోస్ట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే అన్ని రివార్డులు, అవార్డులే కదా, ఈయన మొదటి నుంచి చేసినప్పటి నుంచి రివార్డులు, అవార్డులే ఉన్నాయి కాబట్టి ఇంకొక పని కూడా చక్కగా చేస్తాడని చెప్పేసి డిఈఓ పోస్ట్ ఇచ్చింది నాకు ప్రభుత్వం. రైట్. పని చేసిన ప్రతి చోట ఆరోపణలు. వెంకటరెడ్డి పని చేసిన ప్రతి చోట ఆరోపణలు ఉండడంతో ఆయనపై నిఘా పెంచిన ఏసీబీ ఆఫీసర్లు కూపీలాగుతున్నారు. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్ లోనే ఆయన విల్లా ప్లాట్ తో పాటు ఆయన బంధువులు పనిచేసిన ప్రాంతాలు మరో 7 చోట్ల సోదాలు జరిపారు. వెంకటరెడ్డి పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. బుధవారం ఏసీబీ ఆఫీసర్లు చేపట్టిన తనిఖీల్లో ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం 4,65,00,000 విలువైన విల్లా ప్లాట్, ఒక 60 లక్షల విలువైన కమర్షియల్ షాపు, 65 లక్షల విలువైన 8 ఓపెన్ ప్లాట్స్, 50 లక్షల విలువైన 14.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. వాటితో పాటు 30 లక్షల నగదు, ఇంకా ఇదేంది 44,03,032 రూపాయల బ్యాంకు బ్యాలెన్స్, 11 లక్షల విలువైన హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, 40 లక్షల విలువైన 3 కార్లు, 297 గ్రాముల బంగారం ఉన్నట్టు గుర్తించారు. బా
ఇది చూడండి, ఇది చదవడానికే టైం పట్టేటట్టుంది మనకు. ఇవన్నీ తీసుకుంటే ఇంకెన్ని ఉండొచ్చు ఈయన దగ్గర. ఈ మేరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం వాటి విలువ 7,69,38,332 అని అంచనా వేస్తుండగా, బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారం భూములు ఆస్తుల విలువ సుమారు 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ అక్రమ ఆస్తుల కేసులో గతంలో అరెస్ట్ అయినట్ట నల్గొండ జిల్లా గుర్రంపోడుకు చెందిన వెంకటరెడ్డి 1995లో గ్రూప్ 2కు ఎంపికయ్యాడు. నల్గొండలోనే వివిధ మండలాల్లో తహసీల్దార్గా పనిచేశాడు. ఈ క్రమంలోనే 2008లోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. సస్పెన్షన్ తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేరాడు. తర్వాత 2016-17లో జనగామ ఆర్డీఓగా సైతం పనిచేశాడు. అదే సమయంలో నేషనల్ హైవే స్కీమ్ లో బాధిత రైతులకు ఇవ్వాల్సిన పరిహారంలో కూడా వెంకటరెడ్డి అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. ఆయన 2019లో జాయింట్ కలెక్టర్ గా పదోన్నతి పొందిండు. ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తహసీల్దార్ గా చేరిన నాటి నుంచి భారీగా అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూసింది. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ అంటే రెవెన్యూకు సంబంధించి హనుమకొండ అడిషనల్ కలెక్టర్ గా, జిల్లా ఇన్ఛార్జ్ డిఓగా రెవెన్యూ వ్యవహారాలు, ప్రైవేట్ విద్యా సంస్థల అనుమతులకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఈ మేరకు రెండోసారి ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. 3 అవినీతి అధికారులపై ప్రభుత్వానికి నివేదిక అందించిందంటూ ఈయన ట్రాక్ హిస్టరీ ఇదంతా మనోడిది. ఇదంతా అవార్డుల రివార్డుల హిస్టరీ. 95లోనే గ్రూప్ 2కి ఎంపికయ్యాడు. సరే, మరి ఆ ఉద్యోగం కూడా ఎట్టొచ్చింది మరి? ఇప్పుడు అది కూడా అనుమానమే ఉన్నది. అప్పుడు కూడా నువ్వేమన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు ఆ ఉద్యోగాన్ని? దాని మీద కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఆస్తులు ఇవే: 30 లక్షల క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 44 లక్షలు, 11 లక్షల గృహోపకరణాలు అంటే ఇంటీరియర్స్, గృహానికి సంబంధించిన వస్తువులు గిస్తువులు అన్ని కలిపి అవి ఒక 11 లక్షలు, 40 లక్షల విలువైన 3 కార్లు, మంచిర్యాల ఎల్బీనగర్ రాక్ టౌన్ కాలనీల విల్లాలు, కమర్షియల్ ప్లాట్లు. సో ఎట్లా సాధ్యమైంది? ఒక అడిషనల్ కలెక్టర్ కు ఎట్లా సాధ్యమైంది ఇన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించడం? ఎట్లా సాధ్యమైంది? ఇక్కడ ఇంకొక మాట కూడా మనం ఆలోచన చేయాలి. ఒక అడిషనల్ కలెక్టర్ స్థాయి వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించినంటే ఆయనకి ఏ సపోర్ట్ లేకుండానే చేస్తాడా ఇదంతా? మరి ఈయన దగ్గరనే ఇంత ఉంటే ఆయన పై అధికారులకు ఆయన ఎంత ఇచ్చి ఉండొచ్చు? పై అధికారుల హస్తం ఏమన్నా ఉందా? లేదా పై నాయకుల హస్తాలు ఏమన్నా ఉన్నాయా? రాజకీయ నాయకుల ప్రమేయం ఏమన్నా ఉందా దీంట్లో అనేది కూడా దీని మీద నీకు తేల్చాలి. ఏసీబీ అధికారులకు కూడా రిక్వెస్ట్ ఏంది అని అంటే, ఇట్లా పట్టుకున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఏసీబీ ట్రాప్ లో దొరికినటువంటి ప్రతి అధికారి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది ఏ డిపార్ట్మెంట్ కు చెందినటువంటి వారైనా కావచ్చు, మీరు పట్టుకుంటున్నారు మంచిగానే ఉంది, వారిని అదుపులోకి తీసుకుంటున్నారు బాగానే ఉంది, దాని మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. కొద్ది రోజులు కానీ వాళ్ళని విడిచిపెడుతున్నారు, యథావిధిగా వాటిని మర్చిపోయినట్టు అవుతుంది. సో ఇంకొకటి తయారవుతున్నాడు. పంచాయతీ కార్యదర్శి నుంచి మొదలు పెట్టుకుంటే పైన కలెక్టర్ స్థాయి వరకు కూడా ఇట్లా అవినీతి జరుగుతుంటే ఎక్కడ పనులు జరుగుతాయి, ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? అడిషనల్ కలెక్టర్ స్థాయి వ్యక్తికి 100 కోట్లకు పైగా ఆస్తులా? సరే, నీకు వారసత్వంగా వచ్చేది ఉంటే మరి రుజువు చేసుకోవాలి కదా. అక్కడ ఏసీబీ ఎందుకు పట్టుకుంటుంది ఈ ఆస్తులన్నీ కూడా? తస్మాత్ జాగ్రత్త. అధికారులందరూ కూడా జాగ్రత్తగా పనిచేయాలి. ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. మనం పని చేస్తున్నామంటే ప్రజల కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటున్నాం, అంతటితో సంతృప్తిగా ఉంటే మంచిది. సో ఇట్లాంటి చిల్లర వ్యవహారాలకు పాల్పడి చిల్లరగా చేసుకొని ప్రజల దృష్టిలో మీ యొక్క నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తా. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.